బ్లాక్ మనీ ఎక్కువైతే బతుకు బస్టాండ్కి ఇడుస్తామని సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. ఇప్పుడిప్పుడే బ్లాక్ మనీ గాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి. మనకు దొరికిన ఒక బ్లాక్ మనీ బేవర్స్ గారితో మాట్లాడుకుందాం. రే బేవర్స్, కమాన్. హలో, నీ పేరేంటి బ్లాక్ రాజా? నీ సిగ్గు సింగపూర్ పోను, మరీ సిగ్గుపడక రాజా. పెళ్లి కొడుకు కాదు, కేడీ నా కొడుకువి, రా బయటికి. నమస్కారం రాజా, నా పేరు పీకే టింబ్లో. మనుషులు చూస్తే నైస్ పందికి నల్లకోటి విసినట్లో ఉంది. నువ్వు బ్లాక్ మనీ గాడి. నా గ్లామరే ఇంత రాజా. ఏం చేస్తాం, బ్లాక్ మనీ సంపాదించి ఇలా బ్లాక్ అయ్యా, ఇప్పుడు బేవర్స్ అయ్యా. ఒరే వెధవా, గోడ గుడ్డిన సున్నం, స్విస్ బ్యాంక్ సొమ్ము రెండూ రావు, పైగా జైలు కూడా తప్పదు. ఏం చేస్తాం రాజా, ఆశకు పోతే స్విస్ బ్యాంకు చిల్లు పెట్టింది. ఇప్పుడు అత్తరు రాసుకున్నా వాసన పోయేలా లేదు. అరే మరి బయట ఏంటిరా, నాకు ఏ అకౌంట్ లేదని చెప్పావు, ఇక మాత్రం అత్తర్ సాహిబ్ డైలాగ్ చెప్తున్నావు. లేకుంటే నాకు 100 కోట్లు ఉన్నాయని చెప్పమంటావా? భలే ఉన్నావు రాజా. పాపని 10 రూపాయలు ఇస్తే చిల్లులు ఎక్కువ ఉన్నాయని వద్దన్నాడట. బ్లాక్ మనీ ఎక్కువైన తర్వాత నీ బ్రెయిన్ దొబ్బింది. నువ్వు బ్లాక్ మనీ లేదంటే ఊరుకుంటారా? నువ్వు అకౌంట్ ఓపెన్ చేసావు కదా, అప్పుడు నీ ఫోటో ఉందంట. నువ్వు ఒకటి, మొత్తం పేరే బయటకు వచ్చాక ఇక ఫోటో ఏముంది? నాకు అసలు అకౌంటే లేదంటాను. ఏం చేస్తారండి? చెప్తావుగా, మొత్తం కక్కించి నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక్కసారి షాక్ ఇచ్చారనుకో, నల్లగా ఉన్న మనిషివి తెల్ల పౌరంలాగా మారిపోతావు. మీరు చెప్పే అకౌంట్ నాది కాదు, ఆ ఫోటో కూడా నాది కాదు. నాకు అసలు జర్మనీనే తెలియదు, స్విట్జర్లాండ్నే తెలియదు. ఇలా చెబుతా, ఏం చేస్తారండి? మొండి మొగుడికి వాత పెట్టాలంటే రంకు మొగుడు రావాల్సిందే. నీకు అదే జరుగుద్ది. అరే ఇంతకీ ఎంత వేసావు? ఎవరికి చెప్పరంటే చెప్తా. సరేరా, ఎవ్వరికి చెప్పను, మన ఇద్దరి మధ్య ఉంటది. చెప్పు, ఎంత వేసావు? ఏముంది, ఒక 10,000 వేసానంతే. దీనికి కూడా ఓ పెద్ద రాద్ధాంతం చేస్తారు. వడ్డీ తక్కువైనా ట్యాక్స్ లేదన్నారు, అందుకే తోసేసా. 10,000 ఈ మాత్రానికి జర్మనీ ఎందుకురా ఎదవా, ఛాతీలు దండగా. ఈ మాత్రం దానికి మన హైదరాబాద్ లో సందులోకి వెళ్తే చార్మినార్ బ్యాంక్ ఉంటది కదా, అందులో వేసుకోవచ్చు కదా 10,000. గురువు గారు, 10,000 అంటే 10,000 కాదు, 10,000 కోట్ల డాలర్లు. మనిషి 10లో ఉంటే ఒట్టి వేస్ట్ గా అనుకున్నా, 10,000 కోట్ల. ఇంత సొమ్ము ఎట్టా పట్టుకుపోయావురా జర్మనీ దాకా? దానికి పెద్ద నెట్వర్క్ ఉంటుందిలే, కానీ ఇక నుంచి బయట దేశాల్లో అకౌంట్లు వేస్ట్ రాజా. నాకు తెలిసి ఇండియాలో బ్లాక్ మనీ మెయింటైన్ చేయడం బెటర్. అరే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని జైల్లో పెట్టి చెప్పకూడదు తినిపిస్తే తప్ప మీరు మారరు. నీ బ్లాక్ మనీ ఎలా బయటికి రావాలో ఈ ప్రభుత్వాన్ని బాగా తెలుసు, కానీ నువ్వు వెళ్ళిరా. హో.